సార్ లాస్ట్ 10 yearsలో మీరు 2014 నుంచి గవర్నమెంట్ వచ్చినాక యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ దట్ గవర్నమెంట్. సో యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి ఐ కంగ్రాచులేట్ యూ అండ్ ఆల్. ఆ తర్వాత వచ్చిన కొత్తలో మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ యాప్. యాప్ అంటే నేను వాట్సాప్ చేస్తే కేటీఆర్కి వాట్సాప్ చేస్తే ఈ రాష్ట్రంలో ఏ పని అవుతుందని. అండ్ ఆ రోజుల్లో నేను ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్. నాకు ఆంధ్ర నుంచి చాలామంది అడిగేవారు, నువ్వు ఆంధ్రుడే కదా, ఆంధ్ర గవర్నమెంట్ని కాకుండా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నావు ఏంటని. అప్పుడు నేను సమాధానం ఏం చెప్పానంటే, ఇక్కడ ఫోన్లో దొరుకుతారా నాకు, మీ దగ్గర మంత్రులు ఇంటికి వస్తే కూడా దొరకరు మాకు అని చెప్పేవాడిని. సో అలాంటి పరిస్థితి నుంచి సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి ఇట్ వాస్ నాట్ ఎఫెక్టివ్. అండ్ ఐ డోంట్ నో అసలు వినపడతాం కూడా మానేసారు. ఎన్ని మెసేజ్లు పెట్టినా దానికి సమాధానాలు వచ్చాయి కాదు. ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అది సమ్హౌ దట్ వాస్ ద ఫస్ట్ క్వశ్చన్. దానికైతే ముందు చెప్పండి, తర్వాత వెళ్దాం. ఎస్ సార్, నేను అనేది ఏంటంటే సార్, మరి మీ అనుభవం అట్లా ఎందుకుందో ఇప్పుడు పర్సనల్గా నేను చెప్పలేను, కానీ వీ ట్రై టు బీ యాజ్ అప్రోచబుల్, యాజ్ యాక్సెసిబుల్. కొన్ని సందర్భాల్లో కాకపోతే మనుషులమే కాబట్టి అప్పుడప్పుడు ఏమైనా ఓవర్ సైట్ ఉంటే ఉండొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేసిందో, ఉద్దేశపూర్వకంగా ఏదైనా సమస్యను విస్మరించిందో అయితే తెలిసి అయితే చేయలేదు. తెలవక ఏదైనా జరిగి ఉండవచ్చు కాక. కానీ రెండో టర్మ్లో కోవిడ్ కూడా వచ్చింది, మీరు మర్చిపోవకండి. ఆ తర్వాత కూడా 2 years ఆఫ్ కోవిడ్, 2 years ఆఫ్ ఎకనామిక్ గ్లూమ్. సో మేబీ కొన్ని పనులు అనుకున్నంత వేగంగా జరగలేదు. బట్ అదర్వైజ్ విత్ ఆల్ ప్యాషన్, ఆల్ ఇంటెంట్, ఆల్ కమిట్మెంట్ 10 ఏళ్ళు పనిచేసాము. బట్ వర్డిక్ట్ అప్పుడప్పుడు ఇటు కావచ్చు అటు కావచ్చు, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్. బట్ ఒకవేళ చిన్న పొరపాట్లు జరిగింటే ఐ అష్యూర్ యూ సార్, వీ హ్యావ్ ఆల్సో ఇంట్రోస్పెక్టెడ్. మేము కూడా ఆత్మవిమర్శ చేసుకున్నాం, మేము కూడా సమీక్షించుకుంటున్నాం. ఎట్లా మెరుగ్గా చేయాలి, ఎట్లా బాగుండాలి, ఇంకా మెరుగ్గా యాక్సెసిబుల్గా ఉండాలి, మార్చుకుంటాం. ఏమైనా చిన్న పొరపాటు ఉంటే తప్పకుండా మార్చుకుంటాం. లేదు, మొదట్లో చేయాలంటే వచ్చిన కొత్తలో కాబట్టి ప్రాబ్లమ్ మీరు అంతా టైం స్పెండ్ చేసి ఉంటారు. బై టైం వెళ్తా ఉన్న కాడి నుంచి ఆబ్వియస్గా మీరు బిజీ అవుతారు. బట్ ద మెకానిజం షుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ బెటర్. ప్రాసెస్ షుడ్ హ్యావ్ బీన్ బెటర్. ప్రాసెస్ వాజ్ నాట్ డన్ ప్రాపర్లీ అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంతే తప్ప నాట్ దట్ చేయలేదని. కోవిడ్లో దో యు ఆర్ బిజీ, కోవిడ్లో ఏ రాష్ట్రంలోనూ జరగని డెవలప్మెంట్ జరిగింది. ఓవర్ బ్రిడ్జెస్ కానీ చాలా లాట్ ఆఫ్ వర్క్ డన్ హియర్. ఈ రాష్ట్రంలో జరిగినట్టు ఎక్కడ జరగలేదు. సో దట్ షుడ్ బి అప్రిషియేటెడ్. అట్ ద సేమ్ టైం ఉండే కష్టాలు అనుకోండి. ఉంటాయి సార్. లేకపోతే మా సినిమా